మా ఫ్లాట్లో వినాయకుడి గుడి కట్టుకుంటున్నామని చెప్పాం కదా. ఇవాళైతే పరమాన్నం రెండో రోజు. పరమాన్నం వండమని ఇచ్చారు. నాకు పెద్ద బాణీలు అయితే లేవు, అందుకే రెండిట్లో అయితే వండుతున్నాను. పరమాన్నం ఈ రెండో రోజు మాట పరమాన్నం కూడా పెట్టండి. నేనైతే చక్కెర పొంగల్ నైట్ చేశారు. ఇప్పుడే పరమాన్నం సూర్యదేవుడికి ఏదో నివేదన చేస్తారట, అందుకని చేయమన్నారు. ఎందుకంటే పరమాన్నం వండుతున్నామండి. 2 కేజీలు. 2 కేజీలకి 3 పాలు ప్యాకెట్లు తీసుకున్నాను. సరిపోయేమో ఇంకో ప్యాకెట్ తెప్పిస్తున్నాను. బెల్లం అయితే 2 కేజీలు బెల్లం అండి, 2.5 కేజీలు బెల్లం, నెయ్యి 1 ప్యాకెట్ అన్నీ అయితే చేస్తున్నాను నేను. పంతులు గారు అయితే వచ్చేసారు. మాకు లేటుగా చెప్పారు, అందుకని లేట్ అయిపోయింది మాట చేయడం. పరమాన్నం కంప్లీట్ అయిపోయాక మీకు చూపిస్తాను. అక్కడికి వెళ్ళి కూడా మీకు వీడియో చూపిస్తాను. ఆ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మాకు వినాయక బాబు రేపే ప్రతిష్ట అండి. ఇవాళ రెండో రోజు కూడా. ఇవాళ కూడా హోమం, సాయంత్రం అయితే ఉండ్రాలతో కూడా హోమం చేస్తారు. హోమంలో వేస్తారు ఉండ్రాలు అవిని. ముందు పాలతో అయితే ఇలా ఉడకపెట్టేసుకుని అప్పుడు బెల్లం అవి వేసుకుని నెయ్యి అయితే లాస్ట్ వేస్తామండి. మేమైతే పర్వాలేదు అయితే ఇలా చేస్తాను. బియ్యం పాలు 2 కలిపేసి అయితే చేసుకుంటాం అన్నమాట. మా వంటగది అయితే ఇలా ఉంటుంది. ఫాస్ట్గా నాకు అప్పచెప్పారు వాళ్ళు నైవేద్యం చేయమని. వంట అతనికి అయితే నైట్ మళ్ళీ వేరే ప్రసాదానికి అయితే చెప్తారు. ఇప్పటికే కదా అన్నట్టుగా నాకు చెప్పారు. అందుకు కిచెన్ ఎలా ఉందని ఏమనుకోకండి. ఈలోగా దీపారాధనకి అయితే రెడీ చేసుకుంటానండి. రెడీ చేసుకుని దీపారాధన చేసుకుంటే ఇలా పరమాన్నం కూడా అవుతుంది. పరమాన్నం కూడా పంపించేస్తే నైవేద్యం పెడతారు. ఇవాళ పాలు, పంచదార, తేనె, నెయ్యి ఇవన్నీ కూడా పంచామృత అభిషేకాలు చేస్తారట. పళ్ళ రసాలతో అభిషేకం చేస్తారట. ఇవన్నీ కూడా తీసి తెచ్చుకోమన్నారు. ఇవన్నీ కూడా మేము పట్టుకొని వెళ్తాము. అక్కడ అభిషేకం కూడా నాకు వీలైతే చూపిస్తాను మీకు. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అక్కడ పంతులు గారు అయితే డిస్టర్బెన్స్కి ఫీల్ అవుతున్నారండి. చుడీదార్స్ వేసుకొని రాకూడదు, అదే చెప్పులు ఎవరైనా చిన్నపిల్లలైనా సరే దూరంగా ఉంచమన్నట్టుగా చెప్తున్నారు. మరి అక్కడ ప్రతిష్ఠించడం కదండి, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల చాలా నియమ నిష్టలతో ఉండాలంట. అందుకని వాయిస్ ఓవర్ అది ఇస్తే ఒక డిస్టర్బెన్స్. అది కాక నా గొంతు కూడా వినపడదు. ముందే నా గొంతు మీకు అర్థం అవుతుందో లేదో తెలియదు, అందుకని ఏమనుకోవద్దండి. నేనైతే అక్కడ డైరెక్ట్గా వీడియో అయితే మీకు చూపిస్తాను అభిషేకాలు అవిని. ఇదైతే ఉడుకుతుంది. ఇది ఉడకగానే ఇందులో బెల్లము, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. పరమాన్నం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకో నెయ్యి అయితే ఇలా వేసుకొని ఇంకా అక్కడికైతే తీసుకెళ్ళిపోతాము దేవుడి గుడి దగ్గరికి. అయితే పరమాన్నం అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. బెల్లం అది వేసేసుకున్నానండి వీడియో చూపించడానికి. లేట్ అయిపోతుంది. పంతులు గారు అయితే వచ్చేసారు, అందుకు కంగారు పెట్టేస్తున్నారు అనేసి నేను ఇలా ఫాస్ట్గా చేసుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా ఉంది ఏంటని అనుకోకండి, నీట్గానే ఉంది. చుట్టూ ఇలా పొంగిపోవడం వల్ల ఇలా ఉంది. చెప్పాను కదా పెద్దవి లేవు, వాళ్ళు ఏమో నాకు అరేంజ్ చేయలేదు, ఇంట్లో ఉన్న వాటిలో చేసేయమన్నారు. అందుకే 2 ఇలా కుక్కర్స్ పెట్టేశాను. ఓకే అండి, నేనైతే దేడమాల దీపం పెట్టేసుకొని నైవేద్యం అయితే అక్కడ తీసుకెళ్ళిపోతాను గుడి దగ్గరికి. అయితే ఫుల్ అయిపోయిందండి. పరమాన్నం అయితే ఫుల్గా వచ్చింది. అక్కడ ఇత్తడి దేవన ఉంటే, లేకపోతే నాది నైవేద్యం దేవుడి నైవేద్యం కంగా ఇత్తడి బౌల్లో వేసుకొని మిగతాదంతా ఒక డబ్బాలో తీసుకుని వెళ్ళిపోతాను. ఓకే అండి, మళ్ళీ అక్కడ గుడి దగ్గర అయితే మళ్ళీ కలుద్దాం. అక్కడైతే మీకు వీడియో తీసి చూపిస్తాను. దీపారాధన అయితే చేసుకున్నానండి. ముందు ఇత్తడి గిన్నెతో అయితే పరమాన్నం కొద్దిగా ముందు అక్కడ పెట్టేసుకొని తర్వాత పెద్ద బౌల్ తెచ్చుకొని పట్టుకుని వెళ్దాం. పంచామృతం సెట్, పంచామృతం ఎవరి మాట నేను చెప్తానని వచ్చింది. కాబట్టి విజయ గణపతనే నమః అంటూ చక్కగా ఇక్కడ చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు సౌజ్ఞానం ద్వారా ఏదైనా వస్తువు కావాలంటే ఇలాగా అలాగే చేయండి. నిశ్శబ్దంగా भद्रं
ఫోన్ చేస్తారు ఓం మధు ఆదాయ మధుక్షరంది సింధవః కేవలం गायत्री छंदः श्री महागणाधिपते ओम పంచామృత అభిషేకాలు అయితే అయ్యాయండి. ఇంటికి వెళ్ళి మిగతా ప్రసాదం తీసుకొచ్చేది. వాయిస్ ఎవరు ఇవ్వలేదు, వినిపించట్లేదు కదండి. అందుకని ఓకే అండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.